ఈ అమ్మాయి ఎప్పుడు తన చేతులకు వేల టన్నుల బరువు ఉన్న రింగుల్ని వేసుకుని ఉంటుంది. ఆమె యుద్ధానికి వెళ్లే ముందు మాత్రమే వాటిని తీసేసేది. ఆమె తన చేతులకి 10 రింగుల్ని ధరించేది. ఆమె పిడికిల యొక్క శక్తి ఎవరికీ తెలియదు. దాని గురించి ఆ అమ్మాయి గురువుకు మాత్రమే తెలుసు. ఆ అమ్మాయి శక్తిని కంట్రోల్ చేయడానికి గురువు ప్రతిరోజు ఆ రింగుల్ని వేసుకుని సాధన చేయమని చెప్తాడు. అయితే ఆమె కుటుంబంలో ఆడవారు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం నిషేధం. ఒకరోజు ఆమె గోడని సున్నితంగా కొట్టగా ఆమె చేతి ముద్ర గోడపై పడుతుంది. ఆమె తల్లికి తనపై అనుమానం వచ్చి పరీక్షించడానికి సరంగా ఒక గిన్నెను విసురుతుంది. ఆమె నైపుణ్యంగా ఆ గిన్నెను పట్టుకుంటుంది. ఆ దృశ్యాన్ని చూసిన తన తల్లి తను మార్షల్ ఆర్ట్స్ రహస్యంగా నేర్చుకుంటుందని తెలిసిపోతుంది. దాంతో ఆమెకు శిక్షణ విధిస్తారు. దానివల్ల ఆ అమ్మాయి తన కుటుంబ నియమాలని మార్చాలని నిర్ణయించుకుంటుంది. తనను తాను నిరూపించుకోవడానికి ఆ పోటీలో పాల్గొనాలని నిర్ణయించుకుంటుంది. ఆ పోటీ మొదటి రౌండ్ బల పరీక్ష. వాటర్ నిండుగా ఉన్న బకెట్స్ ని 2 చేతులతో ఎత్తుకుని పరిగెత్తాలి. కానీ ఆమె చాలా బరువున్న రింగులు వేసుకుని ఉంది. ఆమె చివరికి చేరుకునేసరికి ఆ బకెట్ లో కొద్దిగా వాటర్ మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆమె మొదటి రౌండ్ లో ఓడిపోతుంది. అందరూ ఆమె చూసి నవ్వుతారు. సెకండ్ రౌండ్ వేగం పరీక్ష. కాంతికి అనుగుణంగా అద్దం నుంచి ప్రతిబింబించే కాంతిని గురి చూసి కొట్టాలి. అబ్బాయిలు అద్దంలోని కాంతిని ఈజీగా కొట్టేస్తారు. కానీ ఆ అమ్మాయి వంతు వచ్చినప్పుడు ఆమె చేతులకున్న రింగుల కారణంగా ఆమె కొద్దిగా స్లోగానే ఉంటుంది. కానీ ఆమె చెక్క గుంజల్ని విరగొట్టడం ఎవరూ గమనించలేదు. ఆమె రెండో రౌండ్ కూడా ఓడిపోతుంది. ఆమెను చూసి ఎగతాళిగా నవ్వుతారు. చివరి రౌండ్ లో ప్రతి ఒక్కరూ తమ ప్రత్యర్థులతో పోరాడాలి. ఆ అమ్మాయి పెద్దన్నయ్య ముందుగా స్టేజ్ పైకి వచ్చాడు. కానీ ప్రత్యర్థి క్లాత్ ను కూడా తాకలేకపోయాడు. అతను నిమిషంలోనే ఓడిపోయాడు. దాంతో అతను భీకరంగా నవ్వడం మొదలు పెట్టాడు. దాన్ని చూసి ఆ అమ్మాయి రెండో అన్నయ్య కుటుంబం కోసం పోరాడాలని వస్తాడు. కానీ ఆ పోటీ ప్రారంభంలోనే తన రెండో అన్నయ్య ఓడిపోతాడని ఆ అమ్మాయి చెప్పింది. దాంతో అందరూ అమ్మాయిని తిడతారు. కానీ మరుక్షణమే ఆ అమ్మాయి రెండో అన్నయ్య నిజంగానే ఓడిపోతాడు. కానీ అతను తన అన్నయ్య వదిలిపెట్టకుండా కొడుతుంటాడు. దాంతో ఆ అమ్మాయి వెంటనే కోపంగా స్టేజ్ పైకి వచ్చి ఒక్క గుద్దుతో అతని కింద పడేస్తుంది. తన అన్నయ్యని పక్కకి తీసుకెళ్తుంది. ఆమె తన చేతులకు ఉన్న రింగుల్ని తీసి నేలపైకి విసిరింది. ఆమె విసిరిన ప్రతిసారి నేల అదురుతూ ఉంది. అతను వాటిని చెక్ చేయడానికి వాటిని ఎత్తాలని చూసినా ఎత్తలేకపోతాడు. ఆ ప్రత్యర్థి ఆమె పైన దాడి చేయాలనుకుంటాడు. ఆమె తన చేతుల్ని సున్నితంగా ఊపుతుంది. ఆ ప్రత్యర్థి చెయ్యి విరిగిపోతుంది. కానీ అతను మళ్ళీ లేచి నిలబడతాడు. అతను మళ్ళీ అటాక్ చేయగా ఆమె మళ్ళీ తన శక్తిని ఉపయోగిస్తుంది. అతను దూరంగా వెళ్లి పడిపోతాడు.